శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పరశురాముని తపస్సు అస్త్రప్రాప్తి. వశిష్ఠుడు చెప్పెను, ఓ భూపాల, ఈ విధంగా వ్యాధునిచే చెప్పబడి మతిమంతుల్లో శ్రేష్ఠుడైన రాముడు మనసుచే ఆలోచించి విమర్శించి ఆశ్చర్యభరితుడై మరలా అతనితో పలికెను, ఓ మహాభాగా, నీవెవ్వరో చెప్పకూడదును. నీవు నిజంగా ప్రాకృత పురుషుడవు కావు. నీ శరీరము ఇంద్రుని యొక్క సౌందర్యానుభవం చే సులక్షితమగుచున్నది. నీ సంభాషణం విచిత్రార్థ పదౌదార్య గాంభీర్యాది గుణములచే సర్వజ్ఞుని మనోహర వాణి వలె వినిపిస్తున్నది. ఆ నీ వాణి విచిత్రార్థయుత పదములతో, ఔదార్యంతో, సుస్పష్టతతో, గాంభీర్యంతో మనోజ్ఞం. నీవు ఇంద్రుడవో, అగ్నిహోత్రుడవో, యముడవో, బ్రహ్మవో, వరుణుడవో, కుబేరుడవో, రువానుడవో, సూర్యుడవో, దాతవో, వాయువో, చంద్రుడవో, గరుడవో, కుమారస్వామివో కాక వేరొకడు అయి ఉండుటకు అవకాశము లేదు. కానీ నీ జాతి నాకు హృదయమున అనుమానం కలిగిస్తున్నది. నీ అనుభావము మహోన్నతం. పురుషోత్తముడైన విష్ణు భగవంతుడు మాయావిగా విదితుడు. నీవెవ్వరవు? ఈ శరీరంతో నన్ను చేరుతీవి చెప్పుము. అటుకాక నీవు జగన్నాథుడవు, సర్వజ్ఞుడవు, పరమేశ్వరుడవు, పరమాత్ముడవు, ఆత్మసంభూతుడవు, శాశ్వతుడవు అయి ఆత్మారాముడవు, సనాతనుడవు, యథేచ్ఛగా సంచరించువాడవు, భగవాన్ శివుడవు, సర్వజగన్మయుడవు అయి ఈ శరీరంతో సంయుక్తుడవై ఉండుటకు అర్హుడవు. అట్టివానికి కాక వేరొకనికి ఎవ్వరికి ఈ ప్రపంచంలో ప్రభావానుగతమైన ఈ దృగ్విధమైన జన్మ కలగదు. నీ వాణి సంపద జాత్యర్థ సౌష్ట ఔదార్యశాలిని భక్త వాత్సల్యం వలన హరుడు ఇట్టి వప్పువుతో తోచినని నేను భావింతును. నీవు ప్రత్యక్షంగా నన్ను పరీక్ష చేయుటకు వచ్చి ఉంటివి, సందేహం లేదు. నీవు కేవలం కిరాతుడవు కావు, వ్యాధుడవు కావు. ఆ కిరాతులకు ఇట్టి విధమైన ఆకృతి ఎక్కడిది? అందుకే నీకు నమస్కరిస్తున్నాను. నీ నిజస్వరూపం ప్రదర్శించము. మహిమాగుణమైన నీ రూపం ఆవిష్కరించము. ప్రసన్నుడవు కమ్ము. ఆ కారణాన గ్రహణం చేతనే కేవలం సర్వనాశనం చేయుము. ఓ మహానుభావ, అనేక మార్లు శిరస్సు వంచి ప్రణామం చేసి నిన్ను ప్రార్థిస్తున్నాను. నీవు ఎవ్వడవో నిన్ను వ్యక్తం చెయ్యము. ఇదిగో చేతులు జోడించి వినయంతో నిలబడుతుని అని పలికి భృగు వంశోద్వహుడైన రాముడు తన గురించి తెలుసుకొనగోరి అచట నేలపై కూర్చుండి సమహిత మనస్కుడై ధ్యాన నిమగ్నుడయ్యాను. పద్మాసనం వేసుకొని ముని అయి వాక్కాయ మనసులను నియమించుకొని వాయు సంచారం ఆపి అనగా ప్రాణాయామం చేసి అత్యధికమైన మనఃకేంద్రీకరణంతో ధ్యానమున నిమగ్నుడయ్యాను. ఇంద్రియ సమూహాన్ని అతడు నియమించను. మనస్సును హృదయాన్ని నిరోధించను. ధ్యాన దృష్టి వహించి జగద్గురువైన దేవదేవేశుని ధ్యానం చేసెను. ఆ ధ్యాన సమాధిలో రాముడు ఆత్మయందు సంధించిన చక్షువులతో అనగా అంతర్దృష్టితో తన భక్తుల యందు అనుగ్రహం చూపువానిని మృగవ్యాధ రూపాన ఉన్న జగన్నాథుని చూసెను. అంత కన్నులు తెరిచెను. భార్గవరాముడు వెంటనే లేచెను. ఆ రూపమున ఉన్న దేవుని తన ముందున్న వాణ్ణి రాముడు చూసెను. తన్ను అనుగ్రహించిన కొరకు భక్తవత్సలుడు శరణ్యుడు ఆవిర్భవించుచున్న వాణ్ణి సంభ్రమంతో రాముడు చూసెను. రోమాంచములు కల శరీరుడయ్యను. సంతోషాశ్రువులచే నిండిన నేత్రములు కలవాడయ్యను. అంత వెంటనే ఆ మహామతి రాముడు భక్తితో ఆ వ్యాధిని పాదములందు భూమిపై పడి నమస్కరించను. డగ్గొత్తికతో సంభ్రమాకులమైన పలుకులతో ఓ భవా శరణు, శర్వా శరణు, శంకరా శరణు అని అనేక మార్లు రాముడు స్తోత్రం చేసెను. అంత స్వస్వరూపాన్ని ధరించిన శంభువు అతని భక్తికి సంతోషించిన వాడై భూమిపై ప్రణామంతో వంగిన వాడై రాముని లేవనెత్తెను. తన చేతులతో జగద్భర్తచే లేవనెత్తబడి భృగుద్వహుడు కృతాంజలి అయి అతని ముందు నిలబడి దేవదేవుని స్తోత్రం చేసెను. దేవదేవుడైన శంకరునికి నమస్కారం. ఆదిమూర్తి అయిన నీకు నమస్కారం. శర్వణకు, శాంతనుకు, శాశ్వతుడైన దేవునికి నమస్కారం. భూతనాథునికి, నీలకంఠునికి, నీలలోహిత మూర్తికి, శివునికి, బహ్రూపునికి, త్రినేత్రునికి నమస్కారం. ఓ జగత్పతి, ఓ శర్వ, నీ భక్తుడనైన నాకు శరణుడవు కమ్ము. ఇతరుని ఆశ్రయం లేని వారులకు భూయో భూయ నీవే శరణ్యుడవు, నీవే పరాయణుడవు. ఓ భగవాన్, తెలియని నిన్ను గూర్చి అనగా శంకరుని గురించి ఏ దురుక్తిని పలికి అపరాధం చేసి తినో ఆ దోషమును క్షమింప నీవే అర్హుడవు. ఓ సర్వేశ, ఇతరులచే తెలియబడిన రూపం గల నీ యొక్క సద్భావాన్ని నీవు బాగుగా తెలియజెప్పుటకి ఇంకొక పురుషుడు ఎవడు శక్తిమంతుడు? అందుకే సర్వభావముచే ఓ శంకర, నా యందు ప్రసన్నుడు వగము. నీకంటే వేరొక గతి నాకు లేదు. నీకు మాటిమాటికి నమస్కరిస్తున్నాను. ఎదుట నిలబడి చేతులు కట్టుకుని స్తుతిస్తూ నిలబడి ఉన్న రామునితో ప్రసన్నాత్ముడైన జగన్మయుడు ఇట్లు పలికెను.
ఓ వత్స, ఈ నీ తపస్సుచే నేను ప్రీతుడనయ్యాను. అనపాయని అయిన నీ భక్తిచే భార్గవ సత్తమ సంప్రీతుడను. నీవు కోరింది మొత్తం నీకిచ్చుటే నా కోరిక. నీవు అత్యంతం నా భక్తుడవు. ఈ విషయం నా విచారింపదగినది లేదు. నీ హృదయమందున్నది మొత్తం నాకు తెలిసింది. అందుకే నేను పలికింది మొత్తం నీవు ఆచరించము. ఓ వత్స, ఇప్పుడు రుద్ర సంబంధమైన అస్త్రధారణమున నీకు శక్తి లేదు. అందుకే నీవు మరలా ఘోరమైన తపస్సు ఆచరించము. భూమిని అంతటినీ చుట్టుముట్టి సర్వతీర్థములందు సంక్రమణం చేసి వాని యందు స్నానం చేసి పవిత్ర దేహుడవైన నీవు సర్వాస్త్రాలను పొందదువు అని పలికి ఆ ప్రభువు ప్రపంచ సృష్టికర్త అయిన ఆ శివుడు ఆ శరీరంతోడని రాముడు చూస్తుండగానే అంతర్ధానం చెందను. ఓ రాజా, జగన్నాథుడు అంతర్హితుడు కాగా రాముడు శంకరునికి నమస్కరించి సర్వ వసుధాతులమును తలమును చుట్టి తీర్థస్నానం ఆచరింప నిశ్చయితుడయ్యను. అంత పృథ్వీ అంతటిని యథాక్రమంగా పరిక్రమించి ఆత్మవంతుడైన రాముడు విధివంతంగా సర్వతీర్థములందు స్నానం చేసెను. తీర్థములందు క్షేత్రములందు అట్లే ముఖ్యమైన దేవాలయములందు శ్రద్ధావంతుడై రాముడు పితరులకు దేవతలకు విధి విహితంగా తర్పణం చేసెను. తీర్థములందు ఉపవాసం, తపస్సు, హోమం, జపం, స్నానం మున్నగు పవిత్ర క్రియలు యథావిధిగా ఆచరిస్తూ యావత్ భూమండలాన్ని రాముడు సంచరించెను. ఈ విధంగా తీర్థములందు స్నానం చేసి తిరిగి వసుంధర అంతా ప్రదక్షిణ చేసి రాముడు పవిత్రీకృత శుద్ధ దేహం కలవాడయ్యను. భార్గవ రాముడు శివుని ఆజ్ఞచే భూమిని మొత్తాన్ని తిరిగి పూర్వం తాను నివసించిన ఆశ్రమ దేశానికి చేరను. అక్కడకు చేరి, ఓ రాజా, అందుండి తపస్సులచే నియమాదులచే ఉమాపతిని అతడు ఆరాధించను. ఆ సమయానే దేవతలకు రాక్షసులకు మధ్య చిరకాలం భయంకరమైన యుద్ధం వచ్చను. అంత మిక్కలి బలవంతులైన అసురులు దేవతలను యుద్ధమును పరాజయించి నిర్భరులై అమరుల ఐశ్వర్యాన్ని అంతటినీ పొందిరి. వాసవాదులైన దేవతలందరూ యుద్ధమున ఓడినవారే శత్రువులచే హతైశ్వర్యులై శంకరుని శరణు కోరిరి. సాష్టాంగ నమస్కారాలచే స్తోత్రాలచే జయగీతలచే జగన్నాథుడిని శంకరుని సంతోషపరిచి దేవతలు అసురులను వధించవలసిందిగా ఈశ్వరుని ప్రార్థించిరి. దానవుల యొక్క వధను వారులకు వాగ్దానం చేసి దేవతలకు వరదుడైన శంకరుడు మహోదరునితో ఇట్లు పలికెను. హిమవత్ పర్వతం యొక్క దక్షిణ భాగమున మునిపుత్రుడు తేజస్వి మహాతపస్వి అగు రామనామకుడు నన్ను గూర్చి తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడే మీరు అక్కడికి వెళ్ళి నా యొక్క శాసనం అతనికి చెప్పండి. ఓ మహోదర, తపస్సాచరించి అతన్ని వెంటనే ఇక్కడికి తీసుకుని రమ్ము. ఈ విధంగా ఆజ్ఞాపించబడి అట్లే చేయుదునని మహోదరుడు శివునికి ప్రణామం చేసి రాముడున్న ప్రదేశానికి వాయువేగాన వెళ్ళెను. ఆ ప్రదేశాన్ని మహోదరుడు చేరెను. తపస్సాచరిస్తున్న మహామునివరుడైన రాముని చూసెను. వినయంతో కూడుకున్నవాడై రామునితో, భృగువర్యుడైన నేను శివుడు చూడగోరుచున్నాడు. అతని ఆజ్ఞ అనుసరించి నేను వచ్చి తిని అందుకే అతని వద్దకు వెళ్ళదము రమ్ము అని చెప్పెను. రాముడు ఆ వాక్యం విని వెంటనే లేచెను. శివుని ఆజ్ఞ శిరసా వహించి నమస్కరించి ఇట్లే ఇదిగో వచ్చిచుంటిని అని సమాధానమిచ్చెను. అంత మహోదరుడు సత్వరయుతుడై పర్వతరాజమైన కైలాసమందు పరమేశ్వరుని సన్నిధికి రాముని తీసుకుని వెళ్ళెను. అందు భార్గవ శ్రేష్ఠుడైన రాముడు సమస్త భూతాలతో ఇంద్రాదులతో అమరులతో ఉన్న భక్తవత్సలను శంకరుని చూసెను. శంకరుడు తపోధనులైన నారదాది మునులచే సంస్తూయమానమగుచుండెను. గంధర్వులచే గానములు ఆలపించబడుచుండెను. అప్సరోగణములచే నృత్యములు ఆడబడుచుండెను. వారందరిచే ఉపాసించబడుచున్న దేవేశ్వరుని గజ చర్మాన్ని ధరించిన వారిని, భస్మంచే పోయబడిన సర్వాంగుని, త్రినేత్రుని, చంద్రశేఖరుని, వేలాడు పెదవి భుజములు కలవాణ్ణి, ప్రసన్నమైన ముఖపంజరం కలవాణ్ణి, ధరింపబడిన పింగళవర్ణములు జటాభారం కలవాణ్ణి, నాగాభరణ భూషితుని, దేవతా సమితి యందు బంగారు పట్టమున ఆసీనుడైన వాణ్ణి, కృతాంజలి అయి భృగుసత్తముడు దేవేశుని సమీపించెను. శ్రీకంఠుని దర్శనం చే రాముడు కంచుకిత విగ్రహుడయ్యను. ఆనంద బాష్పధారలచే తడిసిన కాయముతో పరమేశ్వరుని సమీపానికి వెళ్ళను. వెళ్ళి భక్తి చే ససంభ్రమైన వాక్కుచే హర్షం చేతను గద్గద్గం చెందిన మాటలతో వ్యాకులితాక్షరంగా దేవదేవా నమస్కారం అని పలుకు త్రిపుర శత్రువైన ఈశ్వరుని రెండు పాదములను శిరస్సుచే స్పృశిస్తూ దేవతా బృందములందరూ రెప్పవేయక చూస్తుండగా సాష్టాంగంగా ప్రణామమాచరించెను. శివుడు ప్రీతుడయ్యను. అతన్ని లేవనెత్తను. ప్రసన్న ముఖ పంకజుడైన రామునితో మధురంలైన పలుకులతో సాదరంగా నవ్వుచూ ఇట్లనను. ఈ దేవతలు దైత్యగణాలచే సమాక్రాంతులు, తమ తమ అధిష్టానముల నుండి పరిభ్రష్టులు. ఆ రాక్షసులను చంపి శక్తిహీనులై దేవతలు నన్ను చేరిరి.
ఓ రామ, అందుకే నా ఆజ్ఞచే దేవతలకు ప్రియమాచరించే కోరికతో దైత్యగణాలను ఎల్లనూ జయించము. నా దృష్టిలో నీవు సమర్థుడవు. అంత రాముడు కృతాంజలి నమస్కరించి వినయంతో దేవతలందరూ వినుచుండగా ఈశ్వరునితో ఇట్లనెను: స్వామి, సర్వజ్ఞుడమైన నీకు తెలియనిది ఏమున్నది? అయినా నేను విన్నవించుకొని నా పలుకలు వినగోరదును. ఇంద్రుడు మొదలగు సకల దేవతలచే దేవతా శత్రువులు చంపబడలేదే? ఆ దైత్యులందరూ నా ఒక్కని చేట్లు చంపబడదురు. ఓ దేవేశ, నేను అస్త్రజ్ఞుడు కాను, యుద్ధములందు కోవిదుడను కాను. ఆయుధం లేదు, దేవతల శత్రువులను అందరినూ నేను ఇట్లు చంపగలను అన్నిట్లు రాముడు పలకగా దేవేశుడు కాళాగ్నితో సమానమైన కాంతి కలిగినది శైవ తేజోమయమైన అస్త్రాన్ని రామునికిచ్చెను. అంతేకాక స్వకీయమైనట్టుది సర్వశస్త్రాభిభావకమైనది అగు పరశువును రామునికి ఇచ్చి ప్రసన్నాత్ముడై ఈశ్వరుడు దేవతలందరూ ఆలకిస్తుండగా రామునితో: ఓ శత్రు దురాసదా, ఓ సౌమ్యుడా, నా ప్రసాదవశంను సమస్త శత్రువులను నాశనం చేయు శక్తి నీకు కలుగును. ఇదిగో ఈ ఆయుధంతోడనే యుద్ధమునకు నీవు వెళ్ళము. శత్రువులతో యుద్ధం చేయుము. యుద్ధ కౌశలం తెలియదు అంటివి కదా, అప్పుడు నీవే స్వయంగా యుద్ధ నైపుణ్యం తెలుసుకొందువు అనెను. వశిష్ఠుడు ఇట్లు పలికెను. ఈశ్వరునిచే ఈ విధంగా చెప్పబడి రాముడు అతనికి నమస్కరించి శైవమైన పరశువును తీసుకుని దేవతా శత్రువధమునకు ఉద్యతుడయ్యను. అంత విష్ణు యొక్క తేజంతో పుట్టినవాడు, రుద్రుని యందలి భక్తితో సమాయుక్తుడు, సూర్యుని తేజస్సుతో కూడినవాడైన రాముడు మిక్కిలిగా ప్రకాశించెను. త్రినేత్రునిచే అనుజ్ఞాతుడై సర్వదేవతలతో కూడుకుని యుద్ధం చేయ కృతనిశ్చయం కలవాడై అసురులను చంపుటకు బయలుదేరను. అంత మరలా దేవతలకు త్రిలోక వియోద్యుక్తురాలైన రాక్షసులకు మధ్య యుద్ధం జరిగెను. యుద్ధం అతి భయంకరంగా జరగను. అంత మహాబాహుడైన రాముడు ఆ యుద్ధమున క్రోధంతో మహాసురులందరినీ పరశువుచే హతమార్చెను. పిడుగులతో తుల్యమైన దెబ్బలచే సహస్ర సంఖ్యాకంగా అసురులను చంపి ఆ యుద్ధమునందు సంక్రుద్ధుడైన వేరొక యమున వలె సంచరించెను. దైత్యులందరినీ చంపి దేవతలందరినీ సంతోషపెట్టెను. క్షణకాలంలో ప్రహర్తల్లో శ్రేష్ఠుడైన రాముడు రాక్షసులను హతమార్చెను. దైత్య దానవులందరూ రామునిచే చంపబడిరి. హతశేషులైన వారు రాముని సర్వత్రా దర్శించిరి, భయ సంత్రస్తులైరి. అసుర సంఘములు చంపబడగా సర్వత్రా చెల్లాచెదురు చేయబడగా రాముని ఆహ్వానించి దేవతలందరూ స్వర్గానికి మరలిపోయిరి. రాముడు దైత్యులను చంపి దేవతలను వెళ్ళుటకు అనుజ్ఞ ఇచ్చి తిరిగి తపస్సు చేయట ఎందో ఆసక్తికర మనసుతో తన ఆశ్రమానికి వెళ్ళెను. మహామతి అయిన రాముడు మృగవ్యాధ ప్రతికృతిని సృష్టించి వసి అయి ఆ ఆశ్రమాన అతన్ని భక్తితో పూజించెను. గంధములతో, పుష్పములతో, మనోహరములైన నైవేద్యాలతో, నమస్కారాభివందనములతో, స్తోత్రములతో విధివత్తుగా భక్తితో శంకరుని రాముడు పూజించి ప్రీతిని పొందెను. ఓం శాంతి శాంతి శాంతి.